ఇది ఎలా పనిచేసింది? మంచిగా పనిచేసింది. హ్యాపీనా? హ్యాపీ అండి. ఇప్పుడు తామర పురుగు గానీ, ఎర్రనల్లి గానీ, కొనలు మాడిపోవడం గానీ అలాంటి సమస్య ఉందా? లేవు. క్రాప్ అయితే బాగా సెట్ అయింది. ఒక క్రాప్ సెట్ అయిపోయింది. సెకండ్ క్రాప్ కోసం చూసుకోవాలి. సెకండ్ క్రాప్ కోసం ఇప్పుడు మందులు తెంపుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసి? 2.5. ఒకసారి ముందుగా మనం ఒకసారి మిరప తోట చూద్దాము. చూడండి, కింద నుంచి మనకు గ్రోతింగ్ అంత గుబురుగా వచ్చిన చెట్టు, మనకు కింద స్టెప్ ఏ విధంగా కాసింది కాయలు, అదేవిధంగా మనకు పైన స్టెప్ ఏ విధంగా వచ్చింది, సో పైన మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది ఒకసారి దగ్గర నుంచి చూపించండి సార్. చూడండి, మనకు పైన స్టెప్ కూడా చెట్టు గంప నిండా కాయలు ఉన్నాయి. అసలు మనకు సందు లేకుండా క్రాప్ సెట్టింగ్ అయితే అయింది. కాయ సైజ్ కూడా బాగుంది, కాయ క్వాలిటీ బాగుంది. మనకు కింద స్టెప్ కిందనే, పైన స్టెప్ కూడా మనకు క్రాప్ సెట్టింగ్ అయింది. సో ఇదే వరకు ఏం కొట్టారు, ఈ విధంగా గ్రోత్ రావడానికి, ఈ స్టెప్ గ్రోత్ తో పాటు మనకు ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ అవడానికి ఎటువంటి మందులు కొట్టారండి? స్పిన్ని 3 కొట్టారా? ఎన్నిసార్లు కొట్టారు స్పిన్ని 3? 2 సార్లు కొట్టారు. సో ఇప్పుడు లాస్ట్ స్ప్రే ఏం చేశారు మీరు? బ్లాక్ టీ చేశారా? బ్లాక్ టీకి ముందు స్పిన్ని 3 చేశారా? ఓకే, అది కొట్టడం దానే క్రాప్ సెట్ అయిపోయింది. నల్లికి ఇది బ్లాక్ టీ ఎప్పుడు కొట్టారు? 5 రోజులు అండి. 5 రోజులు అయిందా? సో ఇప్పుడు ఏ సమస్య ఉందని బ్లాక్ టీ కొట్టారు మీరు? నల్లి పూతలో పురుగు, గడ్డు పూత. ఓకే, 2 కంట్రోల్ అయిపోయింది. సో ఇది కొట్టక ముందు పూతలు పురుగు ఉండేనా? నల్ల తామర పురుగు ఫుల్లుగా ఉండే. ఇప్పుడు వరి కోతలు కూడా మొత్తం దీని మీద అటాక్ అయింది. సో ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ అయింది. పూతలో పురుగు అయినా కనిపిస్తుందా? లేదు. పూతలో పురుగు అనేది లేదు. ఇంతకుముందు బాగుండేనా? బాగానే ఉండే. ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇప్పుడు ఇది కొట్టక ముందు మనకు గ్రోతింగ్ ఎట్లా ఉండే? అంటే స్పిన్ని 3 కొట్టిన ఆటోమేటిక్ క్రాప్ సెట్ అయింది. సో ఇది కొట్టడం ద్వారా మనకు పూతల పురుగు కంట్రోల్ అయింది, ఎర్రనల్లి కంట్రోల్ అయింది, ఎర్రది నల్లది అన్ని కంట్రోల్ అయింది. గండు పూత సమస్య ఉందా? తగ్గింది. ఇంతకుముందు ఉండేనా? ఫుల్ గా. సో ఇదండి బ్లాక్ టీ, ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్, ఇది బ్లాక్ టీ. అదే విధంగా కాంబినేషన్ ఏంది? సిపాయి కొట్టారు. సిపాయి అదే విధంగా బ్లాక్ టీ 2 కాంబినేషన్ లో కొట్టారు. సో ఇది కొట్టడం ద్వారా ఏంటంటే మనకు పూతల పురుగు అండి, నల్ల తామర పురుగు, ఎర్రనల్లి, అదేవిధంగా మనకు మిర్జీగా ద్వారా మనకు గండుపూత సమస్య వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు దోమ సమస్య. సో వీటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు బ్లాక్ టీ, అదేవిధంగా కాంబినేషన్ లో సిపాయి కూడా కొట్టారు ఫార్మర్. ఈ కొట్టడం ద్వారా తోట చాలా నీట్ గా రావడం జరిగింది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు పూతలో ఒక నల్లి సమస్య, తామర పురుగు సమస్య చూద్దామంటే లేదు, అంత నీట్ గా వచ్చింది. ఎందుకంటే ఈ పొలాలు కటింగ్ చేసిన వెంటనే ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ బాగా అటాక్ అయిందని ఫార్మర్ ఈ 2 కాంబినేషన్లు కొట్టారు. సో సరైన టైంలో ఈ కాంబినేషన్ కొట్టారు. చాలా నీట్ గా ఉంది తోట. సో బ్రహ్మాండంగా పనిచేసిందని రైతు మాటలు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు.